యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని బాలికల గురుకుల పాఠశాల కళాశాల వసతి గృహాలను తనిఖీ చేశారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అన్ని బ్లాకుల్లోనూ డైనింగ్ హాల్, బాత్రూమ్స్, డార్మెటరీ హాల్, క్లాస్ రూమ్స్, నిద్రించే గదులను క్షుణ్ణంగా పరిశీలించారు ఎమ్మెల్యే. భోజన వసతి, నిద్రించే గదులు మరియు వాష్రూమ్స్, బాత్రూమ్స్ లలో పరిశుభ్రతపై అసంతృప్తి, బాత్రూమ్స్ లో ఎగ్జిట్ ఫ్యాన్ పని చేయకపోవడం, నిద్రించే గదులకు ఉన్న కిటికీలను మేష్ డోర్స్ ఊడినా పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి. పాఠశాల వసతి గృహాల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన విద్యార్థులు గురుకుల పాఠశాల కళాశాలలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని హామీ. అనంతరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న పేద విద్యార్థుల కోసం 11 ఎకరాల విస్తీర్ణంలో 1983లో దీన్ని ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ఈ వసతి గృహాల్లో సమస్యలున్నాయని నా దృష్టికి వచ్చింది. దాంట్లో భాగంగానే తనిఖీ చేయడానికి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రాబోయే బడ్జెట్ లో విద్యా వైద్యం ఎక్కువ నిధులు కేటాయిస్తాం. హాస్టల్లో పిల్లల స్థితిగతులు, సమస్యలు చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. గతంలో చౌటుప్పల్ కేజీవీబీలో కొన్ని సమస్యలు పరిష్కరించాం. నియోజకవర్గంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తాం. విద్యార్థులకు ఇచ్చే మెస్ ఛార్జీలను పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నాణ్యమైన భోజనం అందే విధంగా మెస్ ఛార్జీలను పెంచేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాండూరి వెంకటరెడ్డి, కౌన్సిలర్లు, స్కూల్ ప్రిన్సిపల్ సరోజ, అధ్యాపక బృందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీ అమ్మాయి చెప్పింది విన్నారా? మీ అందరికి అర్థమైందా? మీ అందరి మనసులు ఉన్నదే ఆమె చెప్పింది, అవునా? ఆమె నిజం చెప్పిందా, అబద్ధం చెప్పిందా? అన్నీ ఉన్నాయి కానీ ఏది కరెక్ట్గా లేదు. మీరేమైనా రాగానే ఫస్ట్ నా స్పీచ్ చూస్తానికి అంతా బాగానే ఉంది కానీ ఏది కరెక్ట్ లేదని చెప్పినా లేదు. నేను చెప్పింది అమ్మాయి చెప్పింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ పనిచేస్తుంది ఎంత రిపేర్ అవుతుంది? కొన్ని ప్లేసుల్లో పోయిందండి సార్ మెష్ ఏం లేదు. On behalf of our principal, members ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఇవి 5 ఉంటాయి సార్. 10 సార్. ఇదే సేమ్ 5 ఉంటుంది సార్. ఇక్కడ చెప్తున్నా 120 మెంబర్స్ కి చెప్తున్నా. 120 మందికి 20 సార్. అండ్ బాత్రూమ్స్ 10 వాష్రూమ్స్. అంటే యావరేజ్ ఎంత ఒక టాయిలెట్ మెంబర్స్ అట్లా సార్ ఇప్పుడు మామూలుగా క్యాలిక్యులేట్ చేసి. అవును సార్, అవును. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్దే కదా. గవర్నమెంట్ది కాబట్టి గవర్నమెంట్ పే చేస్తుంది. అదే మామూలుగా అనుకోండి. 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల ఈ నియోజకవర్గంలో, మునుగోడు నియోజకవర్గంలో చాలా మంది
పేద బాలికలు కోసం అని చెప్పి 1983లో పెట్టిన హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది. ఇక్కడ చాలా రోజుల నుంచి కొన్ని సమస్యలతోటి పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి దీన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ పర్యటనలో కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్య వైద్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ రాబోయే బడ్జెట్లో కూడా ఈ రెండింటి మీద ఎక్కువ బడ్జెట్ నిధులు కూడా కేటాయిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ హాస్టల్లో పిల్లల స్థితిగతులు ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత చాలా బాధాకరంగా అనిపించింది. డెఫినెట్గా దీన్ని ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా గతంలో కస్తూరిబా స్కూల్ పోయినాము, మోడల్ స్కూల్ పోయినప్పుడు కూడా ఇమీడియట్గా కొంచెం యాక్ట్ చేసి కొన్ని ఇమీడియట్ సమస్యలు తీర్చినాం. అదేవిధంగా మన సర్వేల్ రెసిడెన్షియల్లో కూడా కొన్ని సమస్యలు ఉండే, ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విధంగా మన మునుగోడు నియోజకవర్గంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో బాలికలు కానీ బాలులు కానీ హాస్టల్లో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. సరైన డార్మెటరీ లేక, క్లాస్ రూమ్స్ లేక, బాత్రూమ్స్ లేక, ప్లే గ్రౌండ్ కానీ వాళ్ళకిచ్చే ఏదైతే ఇప్పుడు భోజనానికి పర్ హెడ్ ఇస్తున్నారో అది సరిపోవట్లేదని చెప్పేసి నాణ్యమైన ఆహారం కూడా అందించలేకపోతారు. కాబట్టి తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వీళ్ళకు డైనింగ్ మన ఛార్జెస్ ఏదైతే ఉందో మెస్ ఛార్జెస్ ఏదైతే ఉందో తప్పకుండా ఇంక్రీజ్ చేసి వాళ్ళకు ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టించే విధంగా ప్రభుత్వం నుంచి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రెసిడెన్షియల్ గురించి మొత్తం రివ్యూ చేసినాం, అధికారులతో మాట్లాడినాం, ఫర్నిచర్ ఆర్డర్ ఇచ్చిండ్రు. అది ఒక 10-15 డేస్లో ఫర్నిచర్ ఒకసారి ఫర్నిచర్ వచ్చిన తర్వాత ప్రారంభోత్సవమైన రోజు నుంచి డార్మెటరీ అంతా స్కూల్ బిల్డింగ్ కూడా పనిచేయాలని చెప్పి ఓపెన్ చేసినాక మళ్ళీ ఫర్నిచర్ లేకపోతే ఎట్లా అని చెప్పి ఫర్నిచర్ కోసం వెయిట్ చేస్తున్నాం. రాగానే అతి త్వరలో సర్వే స్కూల్ కూడా ఓపెన్ చేసి అక్కడ ఇంకో డార్మెటరీ కూడా కట్టించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 350 మంది కట్టిండ్రు, ఇంకొక 300 మందికి ఉన్నది, అది పాతగా ఉన్నది, దాన్ని కూడా కట్టించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మునుగోడు నియోజకవర్గంలో గవర్నమెంట్ గురుకుల పాఠశాలలో హాస్టల్ కానీ స్కూల్స్ కానీ స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. అది రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో అన్ని ఏదైతే విద్యకు సంబంధించిన విషయాల మీద మాత్రం స్పెషల్ ఫోకస్ చేస్తాం. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా ఈ చౌటుప్పలతో పాటు చుట్టుపక్కల మండలాల గ్రామాల్లో కూడా పిహెచ్సి సెంటర్లు కానీ సబ్ సెంటర్ల విషయంలో కూడా ఒక స్పెషల్ ఫోకస్ తోటి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.